ధర్నాకి చేయాల్సిన మేము అనకాపల్లి జిల్లా నుంచి వచ్చామండి. ముఖ్యంగా ధర్నా చేయాల్సింది ఎందుకంటే ముఖ్యంగా మాకు యాపిల్ నుంచి విముక్తి అండి. 2 సెక్రటరీల మధ్య ఒక హెల్త్ డిపార్ట్మెంట్ మధ్య సెక్రటరీ పరంగా మేము చాలా వరకు యాపిల్తో నలిగిపోతున్నాం. ప్రతి విధంగా కూడా మమ్మల్ని నలిపేస్తున్నారు తప్ప ఉదయం నుంచి ఇంకా రాత్రులు పడుకునే వరకు మేము యాపిల్తోటి వీటితోటి ఉద్యోగాలతోటి ఇంకా అనకూడదు. కానీ మాకంటూ ఒక పిల్లలు ఒక సంసారం ఒక ఇల్లు ఉందన్న సంగతి మేము మర్చిపోయాం, మొత్తంగా మర్చిపోయాం. ఇంకా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కూడా. కొన్ని రోజులు అయితే మేము కళకు కూడా వెళ్ళిపోతాం. ఇంక ఉద్యోగాలు మాకు ఎందుకు అని అనిపించేలా చేస్తున్నారు మా చేత అందరూ కూడా. మేము యాపిల్ నుంచి మాకు విముక్తి కలిగించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మాకు ముఖ్యంగా మా మదర్ డిపార్ట్మెంట్లోకి పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. మా హెల్త్ డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని పంపిస్తారని ప్రతి ఒక్క సెక్రటరీలు కూడా హెల్త్ సెక్రటరీలు కూడా ఆశిస్తున్నాం. అవునండి, అది వాస్తవం. కరోనా సమయంలోని సెక్రటరీల పరంగా ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నా సరే మా యొక్క సేవలు వినియోగించుకొని మమ్మల్ని చాలా చిన్నచూపు చూశారు. హెల్త్ సెక్రటరీల పరంగా మమ్మల్ని చాలా చిన్నచూపు చూసి మాకు ఏఎన్ఎంస్గా కూడా మాకు గుర్తింపు కూడా లేదు. చేసిన సేవ అంతా మా చేత చేయించుకొని మమ్మల్ని చాలా చిన్నచూపు చూసి మమ్మల్ని చాలా రకాలుగా హింస పెట్టి బాధ పెట్టారు కూడా ఆ రోజుల్లో. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటేనండి, మేము ఒక్కరోజు సెలవు తీసుకోవాలన్నా సరే దగ్గర ఒక 10 మెంబర్స్ని మేము సెలవు అడిగి తీసుకుంటేనే కానీ మాకు సెలవు కూడా మంజూరు కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము చాలా డిప్రెషన్ గురవుతున్నాము. ఉద్యోగ బాధ్యతలతో పాటు మా ఇంటి బాధ్యతలు మర్చిపోయాం. ముఖ్యంగా చాలా వరకు మర్చిపోయామండి. మా ఫ్యామిలీలు కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నాం. రేపు పొద్దున్న అనకూడదు కానీ మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్గా ఎరోస్ అయిపోయి ఇంక ఈ ఉద్యోగం చెయ్యలేమేమో అన్న భయం కూడా ఉంది మాకు. ఇంకో విషయం ఏంటంటే సెక్రటరీ పరంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎంపీడీఓల దగ్గర లెవెల్ నుంచి మాకు ఎందుకు చేయరు, ముందు ఈ సర్వేలు చేయండి, 8 o'clock నుంచి మీరు అటెండ్ అవ్వండి. మిగతా ఉద్యోగస్తులేమో 10-10:30 వరకు, మేమైతే మాత్రం 8 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 8 వరకు 9 వరకు చేస్తూనే ఉన్నాం ఈ ఉద్యోగాలు. దయచేసి మాకు విముక్తి కల్పించండి. మా మదర్ డిపార్ట్మెంట్కి మమ్మల్ని అప్పచెప్పండి. మేము కోరుకునేది అదే. నమస్తే అండి, మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ నేను ఒక్కదాన్నే కాదండి, నాలాగా అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి ఇంకా చాలా జిల్లాల నుంచి చాలామంది ఏఎన్ఎంస్ అయితే ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మేము గత 5 సంవత్సరాలుగా సచివాలయ సిబ్బందిగా మేము వర్క్ చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నామంటే 5 సంవత్సరాలు కూడా మేము గొడ్డు చాకరీ చేసామండి సచివాలయంలో. వాళ్ళతో పాటు సమానంగా మేము కూడా వర్క్ చేసాము. వాళ్ళకి ఎంతైతే శాలరీస్ వస్తున్నాయి మాకంతే శాలరీస్ వస్తున్నాయి. కానీ ఏంటంటే మమ్మల్ని మా మదర్ డిపార్ట్మెంట్లో మా వర్క్ చేసుకొనివ్వకుండా బయట అంటే జిఎస్డబ్ల్యూ నుంచి మీరు అసైన్ చేశారు కాబట్టి ఆ వర్క్ మీరు చేయాలి, ఈ వర్క్ చేయాలని అటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారండి. మెయిన్ ఏంటంటే మాకు ఒక గుర్తింపు అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్ఎం లేకపోతే ఈ రోజున ప్రపంచమే లేదండి. ఎందుకంటే కోవిడ్ టైంలో మేము లేకపోతే ఒక కుటుంబంలో ఒక తల్లికి వస్తే పిల్లలకు వస్తే తల్లులు కూడా పట్టించుకోలేని సమయంలో కూడా మా కుటుంబాలు మేము విడిచిపెట్టి మరీ వెళ్ళి మా ప్రాణాలకి తెగించి మరీ ప్రతి ఒక్కరిని సేవ్ చేస్తామండి. ఇప్పుడు ఈ రోజున మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు. మమ్మల్ని వేరుగా చూస్తూ జిఎస్డబ్ల్యూ సంబంధించిన వర్కులు చేయాలి మీరు ఎలా అయినా సరే అని చెప్పి మా మీద ప్రెజర్ పెడుతున్నారు. మెయిన్ ఏంటంటే మాకు ఏదైనా సమస్య వచ్చినా కానీ మేము మా అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మాకు సంబంధించి ఏదైనా ఒక విషయం చెప్తే స్పందించే వాళ్ళు కూడా లేరండి. ఏదైనా ఉంటే మీరు పైకి వెళ్ళి చెప్పండి, పైన మాట్లాడండి అంటున్నారు. అందుకే సో దాని గురించి యాప్స్ చాలా తగ్గించాలండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు వేరే వాళ్ళని మేము కించపరిచి మాట్లాడలేదు కానండి, మేము చేస్తున్న వర్క్ పీజీలు డిగ్రీలు చేసిన వాళ్ళు చేసే వర్క్ అండి మేము చేసేది. మెయిన్ ఏఎన్ఎం అనేది టెక్నికల్ వర్క్ అండి అంతా మొత్తం కూడా 39 యాప్లు అండి. ఏఎన్ఎం ఏపీ హెల్త్ అనేది ఒకటి ఓపెన్ చేసి చూస్తే రోజుకి 42 యాప్లు మేము లాగిన్ అయ్యి ఉన్నాయండి. 1-2 కాదండి. ఒక్కరోజు ఒకవేళ లాగిన్ అవ్వలేదు అనుకోండి, టోటల్ యాప్లు వచ్చి 92 యాప్స్. ఒకవేళ ఒక్క యాప్ కానీ మేము ఏదైనా లాగిన్ అవ్వకపోతే వెంటనే గ్రూప్లో వచ్చేస్తుంది పలానా వార్డు పలానా ఏఎన్ఎం ఇది ఇంకా అసైన్ చేయలేదు. వాళ్ళు అక్కడ ఏ పరిస్థితుల్లో ఇంకోటి ఏంటంటే మేము క్యాజువల్ లీవ్ పెట్టుకున్నా కూడా కంపల్సరీ లీవ్లో ఉన్నా కూడా వర్క్ చేయవలసిందే అండి.
ఫీల్డ్కి వెళ్ళడం అంటే ఆగిపోతామేమో, కానీ ప్రాక్టికల్గా చేయవలసిన ప్రతిదీ కూడా మేము ఫోన్లో చేయవలసిన ప్రతిదీ కూడా మేము చేయవలసిందే. ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి వచ్చామండి. ఈరోజు ఈ ధారణా కార్యక్రమానికి ఏంటంటే మేము గత 12 ఏళ్ల క్రితం మేము అందరూ కూడా కాంట్రాక్ట్ బేసిక్లో సెకండ్ ఎనమల్గా పనిచేసి 2019లో డిఎస్సి ద్వారా మళ్ళీ సెలక్షన్ అయ్యి మేమందరం కూడా వార్డ్ హెల్త్ సెక్రటరీగా సచివాలయాలకు వచ్చామండి. మా యొక్క డిజిగ్నేషన్ ఎంపీహెచ్ఎఫ్ అండి. అది ప్రక్కన పెట్టి ఈ 6 సంవత్సరాలుగా కూడా వార్డ్ హెల్త్ సెక్రటరీ అనే డిజిగ్నేషన్లో కొనసాగిస్తూ ఉన్నారు. ఓన్లీ ఎంపీహెచ్ఎఫ్గా అయితే ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అంటే తల్లి బిడ్డ క్షేమానికి సంబంధించిన వర్క్సే చేయాలి. కానీ మేము అదనంగా సచివాలయానికి సంబంధించిన వర్క్స్, అసలు మా డిజిగ్నేషన్కి సంబంధం లేనటువంటి వర్క్స్, ఆన్లైన్ యాప్స్ అవి ఎక్కువ పెట్టి మమ్మల్ని చాలా పని భారానికి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా రిటైర్మెంట్ వయసుకు దగ్గరలో 50 సంవత్సరాల వయసుకు వచ్చామండి. కానీ ఇంకా ప్రమోషన్ లేనటువంటి పరిస్థితి. మేము గ్రేడ్ 3 కాదండి ఎంపీహెచ్ఎఫ్గా ప్రమోట్ అవ్వాలని, మెడికల్ అండ్ హెల్త్కి మెర్జ్ చేయాలని కోరుకుంటా వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అన్ని జిల్లాల నుంచి పిలుపునివ్వడం జరిగిందండి. స్టేట్గా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా ఉషా అనే ఒక వార్డ్ హెల్త్ సెక్రటరీస్కి ఒక యూనియన్ ఉందండి. ఇది సేటి మద్దతుగా మేము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క తప్పుల్ని ఈ ప్రభుత్వం అయినా మాకు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చామండి. అవునండి, చాలా 70-80 యాప్స్ అండి. అసలు ఇన్ని యాప్స్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఒక ఏఎన్ఎంకి ఎంతసేపు చెయ్యో కంటికి తప్ప అసలైన సర్వీసెస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. యాప్స్ వల్ల ఎవరికి మరి లాభం ఉందో మాకైతే తెలియదు, కానీ మేమైతే చాలా నలిగిపోతూ ఉన్నామండి. మేము కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. కాకపోతే మేము వచ్చిన విధానం ఏంటంటే, మేము సచివాలయం ఏఎన్ఎంగా 2019లో రిక్రూట్మెంట్ తీసుకొని వచ్చాము. కానీ మేము వచ్చిన జీవో ప్రకారంగా వర్క్ వేరు, మేము చేస్తున్న వర్క్ వేరు. అంటే మేము చేస్తున్నది మదర్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేయడానికి వచ్చాము. కానీ మాకు అప్పగించే వర్క్ ఏంటి, సచివాలయంలో వచ్చిన ప్రతి యాప్, ప్రతి సర్వే, ప్రతి వర్క్ మేము ఆ వర్క్ చేస్తూ కూర్చుంటే ప్రాపర్గా మా బేసిక్ వర్క్ చేయడానికి టైం లేదు. మేము వర్క్ చేయకపోతే మాకు వచ్చేది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి పెండింగ్ ఉన్న వర్క్ మేమే చెయ్యాలి. ఇక్కడ సచివాలయంలో అప్పగిస్తున్న వరకు మేమే చెయ్యాలి. ఒక మనిషికి ఉండే టైంలో 8 అవర్స్లోని ఎన్ని వర్క్లు చేయగలదు, ఎన్ని వర్క్ చేయమంటారు? మేము వర్క్ చెయ్యమని చెప్పట్లా, కానీ ఇచ్చే వరకు క్లారిటీగా ఇవ్వాలి. డిపార్ట్మెంట్ వర్క్ చేయమంటారా, అదర్ డిపార్ట్మెంట్ వర్క్ చేయమంటారా? మేము డిపార్ట్మెంట్ వర్క్ చేస్తే అదర్ డిపార్ట్మెంట్ మాకు శాలరీ పెడుతుంది. మరి శాలరీ పెట్టే వాళ్ళు వర్క్ చేస్తే డిపార్ట్మెంట్ వర్క్ ఆగిపోతుంది. సో మమ్మల్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అయినా యాడ్ చేయాలి, లేదు ప్రాపర్గా మీరు ఈ వర్కే చెయ్యాలి అనేదన్నా చెప్పాలి. మాకు మెయిన్ హెల్త్ డిపార్ట్మెంట్లో యాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతో పోలిస్తే ఇంకా 10 రకాల యాప్స్ మాకు అదనంగా అప్పగించారు. ఆ వర్క్ కూడా మేము చేయలేకపోతున్నాం. మేము చెయ్యమని చెప్పట్లేదండి, ఏ గవర్నమెంట్కైనా మేము వర్క్ చేయడానికి రెడీగా ఉండే వచ్చాము. కానీ మమ్మల్ని వర్క్ చేయనివ్వట్లేదు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సర్వేలు చేయించుకుంటున్నారు. మేము ఇంకా మెయిన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయలేకపోతున్నాం. మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చామండి. ధర్నాకి ఏంటంటే, అంటే 2 డిపార్ట్మెంట్ మధ్య మేము చాలా నలిగిపోతున్నామండి యాప్స్ వర్క్లోని. అయితే వైద్య ఆరోగ్య శాఖలో మేము పని చెయ్యాలి, ఓ పక్కనేమో సచివాలయంలో వచ్చిన యాప్స్ అయ్యి చాలా ఎక్కువగా ఉన్నాయండి. చాలా ప్రెజర్గా ఉంది మాకైతేనే, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిజంగా అందించవలసిన సేవలు అందించలేకపోతున్నాం. మాతా శిశు సంరక్షణ మేము చూసుకోవాలండి, కానీ అది విధానం అసలు ఏది జరగట్లేదు. వాళ్ళని చూసుకోలేకపోతున్నాం, వాళ్ళకి సరైన హెల్త్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నాం. వారికి అందించవలసిన సేవలు కూడా మేము అందించలేకపోతున్నామండి. అంటే అందించడంలో తక్కువ వెనకబడిపోతున్నాము. అందిస్తున్నాం కానీ వెనకబడిపోయి ఈ సచివాలయం యాప్స్ ద్వారాగా ఎవరిని మేము సెలవులు అడగాలో అన్నది కూడా తెలియట్లేదండి. మాకు సెలవులు ఎక్కడ పెట్టుకోవాలంటే ఓ పక్కన సచివాలయం అంటారు, ఓ పక్కన సచివాలయం సెక్రటరీ ఇస్తే ఓ పక్కన డాక్టర్ మెడికల్ ఆఫీసర్ ఎవరు, ఓ పక్కనేమో ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళాలంటారు. ఇలా ప్రెజర్గా ఉందండి. మమ్మల్ని ఒకే డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలండి అని కోరుకుంటూ ఇక్కడికి మేము వచ్చామండి. మమ్మల్ని సచివాలయం వ్యవస్థ నుంచి తొలగించి మమ్మల్ని పిఎస్సీలకు అందజేయాలనేసి మా ఏఎన్ఎంస్ అందరూ వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఎలా అయితే వర్క్ చేసామో పూర్వం అలాగే ఇవన్నీ జరగాలని, యాప్స్ నుంచి విడుదల కావాలని మేము కోరుకుంటున్నామండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ పిహెచ్సి నుండి వచ్చామండి. మాది పెదపూడి విలేజ్. నేను చేసే వర్కింగ్ అయితే పెదపూడి విలేజ్. మా డిమాండ్స్ ఏమంటే సీనియర్స్ అందరికీ కూడా
వాళ్ళు ప్రమోషన్స్ ఇవ్వాలండి. ఒకళ్ళు ముందు ఫార్వర్డ్ అయితేనే నెక్స్ట్ వాళ్ళకి కూడా మాకు వేకెంట్ ఉంటుంది కాబట్టి ముందు వాళ్ళకి సీనియారిటీ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ వాళ్ళు మూవ్ అవుతాం. నెక్స్ట్ వచ్చి జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యాము. వాళ్ళందరినీ కూడా మా అందరినీ కూడా తీస్తే జిఎన్ఎంలో పోస్టులు తీస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రిక్రూట్ అవుతారు. ఎంతోమంది చదువుకుని ఉన్నారు, వాళ్ళకి కూడా గవర్నమెంట్ అవకాశాలు కలగడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి చాలా యాప్స్ ఉన్నాయండి. మేము ఇటువైపు మెడికల్ అండ్ సచివాలయం వర్క్ కూడా చేస్తున్నాము. సచివాలయం వర్క్ అంటే మాకు చాలా బర్డెన్గా ఉంటుంది, ఎందుకంటే యాప్స్ సో మెనీ యాప్స్ మేము చేయవలసి వస్తుంది. అది ర్యాండమ్గా చేయవలసి వస్తుంది, ఎందుకంటే అన్ని టార్గెట్స్. ఒక టార్గెట్ కంప్లీట్ చేయాలి అంటే మినిమము ఒక 3 hours అలా పడుతుంది. ఆ టార్గెట్స్ అనేవి ఒకటి కాదు, ఆ వర్క్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలంటే మినిమమ్ మాకు టైం ఉండట్లేదు. మాది హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మేమేం చేయాలంటే పబ్లిక్ని సేవ్ చేసుకుంటూ వాళ్ళకి ఏ డిసీజెస్ రాకుండా యాంటీనేటల్, పోస్ట్ నేటల్ వాళ్ళకి మంచి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి మంచి ప్రాపర్గా గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ హెల్త్ అంతా కూడా మంచిగా ఉండేటట్లు, విలేజ్ అంతా ఎక్కడైనా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా కంప్లీట్ చేయగలుగుతాం. హెల్త్లోనే మనం ఇలా చేయలేకపోతున్నాం కాబట్టి కొంచెం డ్రాబ్యాక్ అయితే చాలా కనబడుతుంది. అటువంటి డ్రాబ్యాక్ లేకుండా ఉండాలంటే మమ్మల్ని మదర్ ల్యాండ్ కంటే మన పిహెచ్సిలకి మమ్మల్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సచివాలయం వర్క్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల మేము ఈ వర్కులు కంప్లీట్ చేయలేకపోతున్నామండి. ఆ కంప్లీట్ చేయాలి అంటే కనుక ఏదో ఒక దాంట్లో అంటే మనం మెడికల్ కాబట్టి మెడికల్ దాంట్లోనే వేస్తేనే చాలా బాగుంటుంది. అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మేము ఫుల్ఫిల్ చేయగలం. అది మా యొక్క డిమాండ్స్. మెయిన్ ఏంటంటే ఏ వర్క్ పరంగా కాకుండా కూడా కంప్లీట్ చేసిన వర్క్ని కూడా సాటిస్ఫై అవ్వట్లేదు ఎవరు కూడా. ఇంకా చేయాలి, ఒక టైం లిమిట్ లేదు, ఒక ప్రాపర్ గైడ్లైన్స్ లేవు, వర్క్ హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ధర్నా ఏంటంటే మాకు ఎక్కువగా యాప్లు వర్క్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకే వర్క్ ఏమొచ్చి ఒక 2-3 యాప్లలో చేయాల్సి వస్తుంది. సో అది నెక్స్ట్ ఏమంటే మాకు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది, అది తగ్గించాలి. ఇంకేంటంటే తంబు ఏమొచ్చి సచివాలయంలోనే వేయాలి అలాగని చెప్తున్నారు. అది మీటర్స్ 350 మీటర్స్ లోపల అయితేనే మాకు తంబు అవుతుంది. నెక్స్ట్ అదేమొచ్చి పిహెచ్సికి హ్యాండ్ ఓవర్ చేయాలని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ ఏమొచ్చి మాది మొత్తం మెడికల్ అండ్ హెల్త్లోని హ్యాండ్ ఓవర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. కరోనా టైంలో కూడా మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఫుడ్ లేదు, ఏం లేదు, వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం మేము. టైమింగ్ అనేది లేదు, మాకు హాలిడేస్ అనేది కూడా లేదు, చాలా ఇబ్బంది పడ్డాం మేము. యాప్స్ మెయిన్ యాప్లు మాత్రం మాకు తగ్గించాలి, వర్క్ ప్రెజర్ మాత్రం తగ్గించాలి. మాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి. మేము ఆల్ హెల్త్ సెక్రటరీస్ లెవెల్లో, ఆంధ్ర లెవెల్లో ధర్నాకు అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకంటూ మదర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని మా యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ మా ప్రాబ్లమ్స్ ఏంటంటే అటెండెన్స్ అనేది మాకు ముందు నుంచి లేదు. సో మిగిలిన డిపార్ట్మెంట్స్ సచివాలయం స్టాఫ్ అందరికీ ఎలా అయితే ఎంయూడీ డిపార్ట్మెంట్ ఒక్కటే మదర్ ఆఫీస్గా ఉందో మాకు కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని మొదటిది డిమాండ్. తర్వాత మేము లీవ్స్ కూడా మా లీవ్స్ మాకు ఇవ్వడానికి మేము 3-4 అధికారుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఏ ఉద్యోగికి లేని ఇలాంటి ఇబ్బందులు ఒక్క మెడికల్ అండ్ మేము చేస్తున్న హెల్త్ సెక్రటరీలకు మాత్రమే ఈ ఇబ్బందులు మేము పడుతున్నాము. అలాగే యాప్స్ వర్క్ చేయాలంటే నేను మొన్న రీసెంట్లీ మాకు టెలికాన్ఫరెన్స్లు అవుతాయి. టెలికాన్ఫరెన్స్లో నేను ఏమన్నాను,
మిగిలిన డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ అవని, రెవెన్యూ అవనివ్వండి, ప్లానింగ్ అవనివ్వండి, ఎనీ డిపార్ట్మెంట్, మహిళా పోలీస్ అవనివ్వండి, ఒక్కటే పని మీద పని చేస్తున్నారు. సో మేమేం చేస్తున్నాము, ఎంయూడీ డిపార్ట్మెంట్ పని చేస్తున్నాము, మెడికల్ అండ్ హెల్త్ పబ్లిక్ పని చేస్తున్నాము. సో మాకు అంత ప్రెజర్ కాకుండా ఏదో ఒక పని మీద మమ్మల్ని ఒత్తిడి రాకుండా ఒకే దారిలో పెట్టాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. చాలా వర్కులు నుండి చాలా అంటే చాలా రిటర్న్ వర్కే చేస్తామా, ఫీల్డ్ వర్కే చేస్తామా, రికార్డ్ వర్కే చేస్తామా. సో గవర్నమెంట్ అది ఉద్దేశించుకొని మాకంటూ ఏదో ఒక ఆఫీస్ ఖండించి యాప్స్ కూడా కొద్దిగా తగ్గించి, వర్క్ బడ్డను తగ్గించి, మెంటల్ ప్రెజర్ తగ్గించాలని కోరుకుంటున్నామండి గవర్నమెంట్ని. థ్యాంక్ యూ అండి. సో ఆ విషయం అన్నది గవర్నమెంట్ బాగానే మాకు ఉద్దేశింపబడింది. సో కరోనా నుంచి వచ్చిన యాప్స్ అన్నీ అలాగ కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. ఫీవర్ సర్వే అవనివ్వండి, NCD/CD సర్వే అవనివ్వండి, ఫ్రైడే డ్రైడే అవనివ్వండి, యాంటీనేటల్, చైల్డ్, స్కూల్స్, TB కేసెస్, ఎనీవే డయేరియా, డెంగ్యూ, సన్ స్ట్రోక్, ఏ మెయిన్ కేసెస్ వచ్చిన TB కేసెస్ అవనివ్వండి, లెప్రసీ కేసెస్ అవనివ్వండి, ప్రతి ఒక్క ఫీల్డ్ లెవెల్లో సర్వే కావాలంటే ఏఎన్ఎం దగ్గరికి వెళ్ళండి. MUD డిపార్ట్మెంట్లో ఏ సెక్రటరీ అయినా సరే ఏఎన్ఎం దగ్గర సర్వే బుక్ ఉంటుంది. ఏఎన్ఎంకి తెలుసు, ఏఎన్ఎంఏ చేస్తుంది. అంటే మేము సెక్రటరీతో కూడా పని చేయించుకోవాల్సి దీనికి స్థితిలో దిగజారము. సో అలాంటి పరిస్థితి మాకు తగ్గించాలని గవర్నమెంట్ వేడుకుంటున్నామండి. మేము రేపల్లి మండలం అండి, బాపట్ల జిల్లా. మాకు యాప్లో ఎక్కువైపోయినాయండి, చాలా చాలా ఎక్కువ. అంటే సచివాలయంకి వచ్చేసరికి మాకు మాది మున్సిపాలిటీలో వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఒకేసారి రెండు సర్వేలు అనేసరికి మేము చాలా ప్రెజర్ పడుతున్నాం వర్క్ గురించి. ఒకవేళ మేము వెళ్ళి కమిషనర్ గారితో సార్ మా సర్వే ఉందంటే వాళ్ళు ముందుగానే చెప్పేసేస్తున్నారు, మీరు తప్పించుకోవడానికి ఏఎన్ఎంస్ ఏం వర్క్ చేయట్లేదు, కావాలని ముందుగానే ప్లాన్ చేసుకుని మేము వర్క్ చెప్తున్నామని, మీ వర్క్ ఉందని చెప్తున్నారని వీళ్ళు అంటున్నారు. మేము హాస్పిటల్లో వాళ్ళు వ్యాక్సిన్ అట్లా చేయొద్దు అంటున్నారండి, మాకు ఇప్పుడు సర్వే ఉందనో దానికి వెళ్ళాలంటే మీకు మేము కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు కదా, మీరు ఎందుకు వెళ్ళి మున్సిపాలిటీలో వర్క్ ఎందుకు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. రెండు విధాలుగా మేము నలిగిపోతున్నాం. వర్క్ ప్రెషర్ చాలా ఉంది మాకు. యాప్స్ మెయిన్గా ఒక్కొక్క నేమ్ వచ్చేసరికి 4-5 రకాల యాప్లో పెట్టాల్సి వస్తుంది. ఆ ఒక్క నేమ్ ఒక్క యాప్లు అంటే మాకు ఈజీ అవుతుంది, కానీ ఆ ఒక్క నేమ్ వచ్చేసరికి RCH, అన్మోల్, యూవిన్ ఇన్ని రకాల యాప్లు పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అది యాప్ల భారం తగ్గించాలి, తర్వాత ప్రమోషన్లు ఇవ్వాలి. కొంతమంది వచ్చేసరికి GNM ట్రైనింగ్ అయిపోయి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇచ్చి హాస్పిటల్లో చేయాలని మా కోరికండి.